నమస్కారం. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానాడు పండుగ అనేది చాలా ఘనంగా మరి రాష్ట్రంలో 1870 కస్టడీ ఛార్జీల్లో మహానాడు పండుగ అనేది పూర్తిగా అంటే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి మండలం క్లస్టర్ నెంబర్ 7లో ఈరోజు దన్నాల రామచంద్ర ఆధ్వర్యంలో మరి ఏదైతే మహానాడు కార్యక్రమం అనేది చాలా భారీ ఎత్తున చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అయితే దన్నాల రామచంద్ర గారిని అడిగి మనం తెలుసుకుందాం అసలు మొదటి రోజు మహానాడు కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది. రామచంద్ర గారు నమస్కారం అండి. ఈరోజు కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఈరోజు ఉదయం 9 గంటలకి ఇక్కడ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి ఏదైతే మా చిత్రపల్లి మండలం రూరల్ 18 గ్రామ పంచాయతీ నుంచి మా నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళ ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అలాగే మన గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో దాదాపు ఒక 1000 మంది వరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి అంటే ఈ వర్చువల్ మహానాడు వేదిక అనేది అంటే ఎలా ఉంటుంది? ఈ గతంలో అంటే డైరెక్ట్గా ఏ ప్రజెంట్ జనాలంతా స్టేట్ వైడ్ అంతా కూడా ఒక వేదిక దగ్గరికి వెళ్ళి మహానాడు కార్యక్రమం జరిగింది. ఇది మొదటిసారి హైబ్రిడ్ మహానాడు అనేది ఏ విధంగా ఉంది మీ ఆలోచన? చాలా బాగుంది. ఎందుకంటే గతంలో మహానాడుకి ఏ కొద్ది మంది వెళ్ళడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో ఉన్న మన ఎవరైతే కార్యక్రమాలు కానీ యూనిట్ కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అక్కడ మహానాడులు ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా జరగడం, అందరం కలిసి భోజనాలు చేయడం, కార్యక్రమాలతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో జరిగింది. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది జనసందోహం ఏర్పడింది అంటే ఎంతమంది వచ్చారు అక్కడ ఈ కార్యక్రమానికి? ఈరోజు సుమారు 10,000 వరకు ఇక్కడ జనాభా రావడం జరిగింది. అయితే అంతమంది కార్డులు తీసుకురాకపోవడం వల్ల కొంచెం అటెండెన్స్ తక్కువ అయ్యింది. ఒక 600 వరకు మా క్లస్టర్ 7 అటెండెన్స్ అయ్యింది. మిగతా ఒక 600-700 వరకు కార్డులు తీసుకురాకపోవడం వల్ల ఒక ఆదరణ తగ్గింది. అయితే మరొక నాయకులు ప్రోకాస్టెంట్లో జరిగినటువంటి శనప శ్రీని గారు ఉన్నారు. శనప శ్రీని గారు ఈరోజు అంటే ఈ ఏదైతే మహానాడు ఉందో అంటే ఈ హైబ్రిడ్ మహానాడు ఉందో ఏ విధంగా మీకు ఎలా కనిపిస్తుందండి? హైబ్రిడ్ మహానాడు అనేది చాలా ఆనందకరంగాను చాలా బాగానే ఉంది. ఎందుకంటే మహానాడు అనేది ఇంతకుముందు ఎక్కడెక్కడో జరిగేది. దానికి ఏంటంటే మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి సర్పంచుల వరకు వెళ్ళేవారు. కానీ ఈరోజు ఇక్కడ ఇది జరగడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు దిగువ శ్రేణి నాయకులు కూడా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ విధంగా జరగడం వల్ల అయితే మాత్రం చాలా ఆనందంగాను ఉత్సవంగా కార్యకర్తలు ఒక ఉత్తేజం ఏర్పడడానికి అయితే ఇది ఒక వేదికగా ఉపయోగపడిందని నా అభిప్రాయం. అయితే మహానాడులో ఈరోజు ఫస్ట్ రోజు మహానాడులో ఈ తీర్మానాలు ఏవైతే తెలుగుదేశం పార్టీ తీర్మానాలు ఏవైతే భవిష్యత్తులో పార్టీ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మీకు ఏ విధంగా అనిపించింది? తీర్మానాలు ఇదేంటే పార్టీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి సంక్షేమానికి అభివృద్ధికి సైమల్టేనియస్గా ఉపయోగపడే విధంగా అయితే తీర్మానాలు ఉన్నాయి. ఈ తీర్మానాలన్నీ కూడా మాకైతే ఆనందదాయకంగాను ఉపయోగకరంగానే ఉన్నాయి. మనతో మరొక నాయకులు ఈరోజు మర్చిపోయాను. ముఖ్యంగా ఈరోజు 3 తీర్మానాలు చేయడం జరిగింది. అందులో ఒకటి ఈ ప్రాంతానికి RECS కొనసాగించాలని చెప్పి ఎప్పుడైతే 2019లో మన సీఎం గారు హామీ ఇచ్చారో ఇక్కడ RECS మళ్ళీ కొనసాగిస్తామని, అది ఒక తీర్మానం. రెండోది ఏంటంటే తోటపల్లి నీరు ప్రతి ఎకరానికి కూడా మారుమూల ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి తోటపల్లి నీరు అందించాలనేది ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మూడోది 100 బెడ్ హాస్పిటల్ కూడా మనకి దానికి ఫండ్స్ ఈ మధ్య సీఎం గారు ఇస్తామన్నారు. అది కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాలను అన్నీ కూడా మన స్టేట్ పార్టీ ఆఫీస్కి మనం పంపించడం జరుగుతుంది. ఓకే. మరొక యూనిట్ ఇన్ఛార్జ్ మొగసాల రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం. అయితే ఇక్కడ ప్రధానంగా 3 తీర్మానాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 3 తీర్మానాలు కూడా మీకు ఏమైనా కనిపిస్తుంది? 3 తీర్మానాలు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి దాన్ని ఏకాభిప్రాయంతో ముక్తఖండంతో తీర్మానాన్ని ఆమోదించడం చాలా సంతోషదాయకం. గతంలో ఉండే RECSని మళ్ళీ పునరుద్ధరించుకొని దాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం అనేది సంతోషకరం. అలాగే మన జాతీయ అధ్యక్షులు శ్రీశక్తి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా
స్త్రీశక్తి అనేది మొట్టమొదట మన రాష్ట్రంలో తీర్మానించడం, అది జాతీయ స్థాయిలో చాలా గౌరవప్రదంగా ఉంటుందని మన రాష్ట్రానికి, మన పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఈరోజు ఈ క్లస్టర్ 7 అనేది ఒక ఛాలెంజ్గా తీసుకొని మన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయిన ధన రామచంద్ర గారి ఆధ్వర్యంలో విజయవంతంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దిగ్విజయంగా సక్సెస్ అవ్వడం చాలా సంతోషకరం. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకి ప్రతి కార్యకర్తకి ఒక నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం కలిగింది. ఇది ఒక శుభదాయకం పార్టీకి, క్యాడర్కి, అలాగే అందరికీ శుభదాయకమైనది నా వ్యక్తిగత అభిప్రాయం. మరొక నాయకుడు మనతో చీపురిపల్లి మండలం జనరల్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి మాంటి అప్పలరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ఐదు మహానాడు జరగవలసిన మహానాడులో చాలామంది ఎంపీటీసీలు, సర్పంచులు చాలామందిని తీసుకురావడం, దాన్ని సక్సెస్ చేయడంలోని విలేజ్ చాలా ఉత్సాహంగా తీసుకురావడం, దాని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.